నమస్తే. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేసేటువంటి రైతులందరూ కూడా మన యొక్క నేల స్వభావాన్ని బట్టి, మన యొక్క నీటి లభ్యతను బట్టి, మనం చేసేటువంటి సమగ్ర సస్యరక్షణ ధారణ దిగుబడి పెరిగేటువంటి అవకాశాన్ని బట్టి, ముఖ్యంగా పంట కాలము రకం ఎంపిక చేసుకుంటే దానికి ఉన్నటువంటి చీడపీల యాజమాన్యం తెలుసుకుంటే అధిక దిగుబడి వచ్చే విధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం చూసుకుంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా MTU 1010 అనేటువంటి రకం మన యొక్క తెలంగాణ ప్రాంతంలో సాగుకు మనం జూన్ 5 నుంచి కూడా జూలై 15 నారు పోసుకొని ఆగస్టు 15 వేసిన సుమారుగా మనం చేసేటువంటి సాగు యాజమాన్యాన్ని బట్టి 26 క్వింటాల నుంచి 32 క్వింటాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైతే జూన్ 5 నుంచి మనం జూలై 10 లోపు నారు పోసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. లేట్ అవుతా ఉంటే ఉల్లి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కూనారం నుంచి విడుదలైనటువంటి రకంగా చూసుకుంటే KNM 118 కూనారం సన్నాలని చెప్పేసి విడుదల కావడం జరిగింది. ఇది కూడా 125 రోజుల పంటకాలం ఉండి చేను మీద పడిపోకుండా మనకు కొంతవరకు దోమపోటు కూడా ప్రధానంగా చెడు దోమపోటు కూడా పట్టుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా రూపకల్పన చేశారు. కాబట్టి ఈ రకం కూడా మంచి ఆశాజనకమైనటువంటి ఫలితాలు. ఇంకా 135 రోజుల పంటకాలం ఉండాలి, చేను మీద పడిపోవద్దు. దోమపోటు ప్రధానమైనటువంటి సమస్య. అక్కడక్కడ మనకు చౌడు నేరున్నటువంటి పరిస్థితిలో కనుక చూసుకుంటే RNR 28361 అనేటువంటి రకం రాజేంద్ర నగర్ నుంచి విడుదల కాబడ్డ రకం. ఇది 1010 గంజ నాణ్యత ఉన్నటువంటి రకం. ఎక్కడైతే MTU 1001 గతంలో మనం రాష్ట్రంలో చాలా సాగు చేసి వాటికి ప్రత్యేకంగానే 28361 కూడా ఈ సాగులోకి తీసుకురావడం జరిగింది. ఇది విడుదల కూడా కావడం జరిగింది. ఇక జగిత్యాల వ్యవసాయ పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో మనకు రిలీజ్ అయినటువంటి రకం కనుక చూసుకుంటే JGL 28639. ఇది 130 రోజుల పంటకాలం ఉండి చేను మీద పడిపోకుండా MTU 1010 గింజ నాణ్యత ఉండి సుమారుగా మనం చేసేటువంటి సాగు యాజమాన్యాన్ని బట్టి 28 నుంచి కూడా 35 క్వింటాలు వచ్చే విధంగా కూడా ఈ రకాన్ని చిరు సంచుల నుంచి కూడా నేను చూసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ సాగు యాజమాన్యం చేసుకున్నట్టు అయితే ఉంటే బాగా వస్తుంది. ఇంకా ఏదైతే ఎక్కడైతే బాగా వంపు పొలాలు ఉన్నాయో దొడ్డి గింజ రకాలు సాగు చేయాలి అనే ప్రధానమైనటువంటి రైతులు ఉన్నట్టు అయితే ఉంటే మీరు JGL 24423 కానీ అందులో 2 లోపాలు గమనించడం జరిగింది. ఒకటి కాండం వచ్చే పురుగును అక్కడక్కడ మనకు మెడయిరు పచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాటు వేసిన 20 రోజుల నుంచి మనం బిర్రు పొట్ట కనుక మార్కెట్లో దొరికేటువంటి కాండం పురుగుకు లేటెస్ట్గా ఉన్నటువంటి చాలా మాలికలు ఉన్నాయి. తప్పనిసరిగా పిచికారీ చేసుకొని మరి సంబంధించినటువంటి సస్యరక్షణ చేసుకుంటే ఎట్టి బస్సులో చేను మీద పడిపోకుండా కొంతవరకు చౌడం కూడా తప్పించుకొని సాగు యాజమాన్యాన్ని బట్టి కూడా అధిక దిగుబడి చేయటువంటి రకంగా రూపకల్పన చేసింది. మరి సుదీర్ఘ వరి పరిశ్రమ స్థానంలో ఎన్నో రకాల రూపకల్పన చేసి రాష్ట్ర రైతాంగానికి ఒక దిశగా ఆలోచన చేసేటువంటి రకం మరి కూనారం వ్యవసాయ పరిశ్రమ నుంచి దొడ్డి గింజ రకం అనేటువంటి ఈ మధ్య కాలంలో చిరు సంచరించేటువంటి KNM 13555 అనేటువంటి రకం 130 రోజుల పంటకాలం ఉండి మనకు ప్రధానంగా వచ్చేటువంటి ఆకు ఎండు తెగులు తప్పించుకొని మరి ఎక్కడైతే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఇటు పేలాలకు కానీ అటుకులకు కానీ తినేటువంటి వినియోగదారుని కూడా 1010 కన్నా కూడా చాలా మృదువుగా ఉండేటువంటి రకం, బరువు పన్ను ఉండేటువంటి రకం, అత్యధికంగా దిగుబడిచ్చేటువంటి రకం. సుమారుగా ఇది మనం చేసేటువంటి సమగ్ర సస్యరక్షణ ధర, మన సాగు యాజమాన్యం ధర 32 నుంచి 35 క్వింటాలు కూడా నేను ఈ యొక్క చిరు సంచుల్లో చూశాను. కాబట్టి ఈ రకం కూడా ప్రాముఖ్యత ఉంది. ఇంకా చివరిగా చెప్పాలంటే వరంగల్ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి సుదీర్ఘ వరి పరిశ్రమ స్థానంలో ఎన్నో రకాలు ఇచ్చి రాష్ట్ర రైతాంగానికి ఉత్పాదకం ఇచ్చినటువంటి వరంగల్ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి కూడా మరి PRC అంటే ఫ్రీ లీజర్ కల్చర్ కింద ఉన్నటువంటి రకం కనుక చూసుకుంటే WGL 1537 అనేటువంటి రకం. ఇది 120 నుంచి 125 రోజుల పంటకాలం ఉండేటువంటి రకం. చేను మీద వరకు పడిపోకుండా ప్రధానంగా వచ్చేటువంటి ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణలో లేటు ఖరీఫ్లో సాగు చేసినప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఉల్లికోడు ఉన్నది. కాబట్టి ఆ ఉల్లికోడు కూడా తప్పించుకొని సుమారుగా మనం సాగు చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి 28 నుంచి 32 క్వింటాల చేయటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నూతనమైనటువంటి జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి రకం ప్రధానంగా ఎక్కడైతే చౌడు ఉంటుందో ఆ చౌడున్నటువంటి ప్రాంతంలో మనం చెప్పినటువంటి రకాలకి ప్రత్యామ్నాయంగా మనకు చూసుకున్నట్టు ఉంటే MTU మనకు 1293 అనే రకం. ఇది బయోటెక్నాలజీ ద్వారా MTU 1010లో చొప్పించడం జరిగింది. FL 470 అనేటువంటి రకాన్ని రూపకల్పనలో చొప్పించడం జరిగింది. కాబట్టి ఇది 125 రోజుల పంటకాలం ఉండేటువంటి రకం.
చౌడున్నటువంటి ప్రాంతంలో మెట్ట భూములలో కూడా వేసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ దిశగా ఇది వేసుకునేటువంటి అవకాశం ఉండాలి. ఇంకా రెండో ప్రాధాన్యత అంశం కనుక చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాటేరు వ్యవసాయ పరిశ్రమలో నమ్మకమైనటువంటి రకాల రూపకల్పన చూసుకున్నట్టు అయితే ఉంటే MTU 1273 అనేటువంటి రకం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో విడుదలైనటువంటి రకం కనుక చూసుకుంటే ఇది మన యొక్క రబీలో చిరుసంతులు ఇచ్చినప్పుడు కూడా చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి 28 నుంచి 35 క్వింటాలు వచ్చేటువంటి రకం. కొంతవరకు కాండం దొచ్చే పురుగు తప్పించుకొని ప్రధానంగా వచ్చేటువంటి చౌడుము తప్పించుకొని చేను మీద పడిపోకుండా ఇది MTU 1273 అనేటువంటి రకాన్ని కూడా రూపకల్పన చేసింది. కాబట్టి ఏ రైతైనా సాగు చేసే యాజమాన్యాన్ని బట్టి, నీటి యాజమాన్యాన్ని బట్టి, సమగ్ర సస్యరక్షణ ద్వారా, సమగ్ర ఎరువుల ద్వారా మీకు అధిక దిగుబడి ఇచ్చే రకాలుగా రూపకల్పన చేశారు. కాబట్టి పూర్తి సమాచారం కొరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరి రాజేంద్ర నగర్ కానీ, జగిత్యాల కానీ, వరంగల్ కానీ, కూనారం కానీ, మరి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాటేరు వ్యవసాయ పరిశోధన స్థానం కూడా మీకు సమాచారం కావాలంటే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకొని మీ యొక్క నేల స్వభావాన్ని బట్టి, మీ నీటి యాజమాన్యం బట్టి పూర్తి సమాచారం తెలుసుకొని రకం ఎంపిక చేసుకొని అధిక దిగుబడి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో రైతాంగానికి అందరూ కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు.